ఇప్పుడే కావాలి మిత్రమా. రచన శ్రీహరికృష్ణ. స్నేహాన్ని మించిన వెలుగులేది ఈ లోకాన, స్నేహమే లేని బ్రతుకు శూన్యం ఈ లోకాన. ఇచ్చిపుచ్చుకోవడాల కొలమానం కాదు స్నేహం అంటే, స్పందన ప్రతిస్పందనల ప్రతిధ్వనే స్నేహం అంటే. కారు చీకటిలోన కాంతులేని దీపమే స్నేహం అంటే, కష్టాల కడలిలో కడతీర్చేదే స్నేహం అంటే. అరమరికలెరుగుని ఆత్మానుబంధమే స్నేహం అంటే, అసూయలెరుగని మమతానుబంధమే స్నేహం అంటే. అందుకే స్నేహం అంటే నాకు ప్రాణం, స్నేహం అంటే నాకు మధురం. ఇది స్నేహం మీద నా అభిప్రాయం. అలా అన్ని విధాల అన్ని విషయాలలో ఖచ్చితంగా నా అభిప్రాయాలకి తగ్గట్టుగా దొరికాడు నా ప్రాణ స్నేహితుడు విజయధారి. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అనుకుంటున్న ధనరాజు మనస్సు ఓ 50 ఏళ్ళు వెనక్కి పరిగెత్తింది. మా ఊరు బందర్, దేశాయిపేట, చంపాయి చెరువు ఎదురుగా ఉండే దేశాయిపేట అప్పర్ ప్రైమరీ స్కూల్లో కరెక్ట్గా నేను చేరిన రోజునే విజయధారి కూడా చేరాడు. ఒకటే ఏడుపు, ఇంటికి పోతా అమ్మా నాన్న కావాలి అంటూ. వాడిని నా పక్కనే కూర్చోబెట్టారు. ఇప్పట్లోలాగా ప్లే స్కూల్స్, ప్రీ ప్రైమరీ స్కూల్స్ అప్పట్లో ఉండేవి కాదు. 2 ఏళ్లకే స్కూల్లో చేర్పించుకోరు. కరెక్ట్గా 6 ఏళ్ళు వస్తేనే కానీ స్కూల్లో చేర్పించుకోరు. వాడు కొద్దిసేపు ఏడ్చాడు. మాస్టర్ గారు హాయ్ అంటే ఠక్కుమని ఏడుపు ఆపాడు. అయినా వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి. నెమ్మదిగా నా జేబులోంచి, మా అమ్మ నా జేబులో పెట్టిన 4 జీడీల్లోంచి ఓ జీడీ వాడికి ఇచ్చా. అంతే. అప్పటి నుంచి ఆ జీడీకున్న బెల్లపాకంలాగా మా స్నేహం బలపడింది. తెలుగు, సోషల్, సైన్సుల్లో నేను ఫస్ట్ వస్తే వాడు లెక్కలు, ఇంగ్లీషుల్లో వాడు ఫస్ట్ ఉండేవాడు. ఎప్పుడు మేమిద్దరమే స్కూలు ఫస్ట్ ఉండేవాళ్ళం. అందుకే మా ఇద్దరంటే మాస్టర్లందరికీ మహాప్రేమ. మమ్మల్ని ఎప్పుడు కొట్టేవారు కాదు, తిట్టేవారు కాదు. గోడ కుర్చీలు, డస్టర్తో చెయ్యి వెనక్కి పెట్టి టప్పమని కొట్టడాలు లాంటి పనిష్మెంట్లు ఏవీ ఉండేవి కాదు మాకు. ఇద్దరిని 5వ క్లాస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫారం నుండి 5th ఫారం వరకు జై హింద్ హై స్కూల్లో చేర్పించారు వాళ్ళమ్మ, మా అమ్మ నాన్నలు. తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ నేషనల్ కాలేజీలో జాయిన్ అయ్యాం. నిక్కర్ల నుండి ప్యాంటు, షర్ట్లు, టీషర్ట్లతో మారింది మా అవతారం. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. అక్కడ కూడా చదువులో మేమే ఫస్ట్. మా ఇద్దరిని చక్కగా చూసేవాళ్ళు మా ఫ్రెండ్స్ కూడా. చాలా క్లోజ్గా ఉండేవాడు. డిగ్రీ అయిన తర్వాత ఇద్దరికీ అప్పట్లో ఇప్పుడు ఉద్యోగాలకి ఇప్పుడున్నంత పోటీ లేదు కాబట్టి మా కాలేజ్ ప్రిన్సిపాల్ గారి పుణ్యమా అని ఆంధ్ర బ్యాంక్లో ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగం వస్తే పెద్దాళ్ళు ఊరుకుంటారా? నాకు కామాక్షిని, వాళ్ళ పెద్దాళ్ళు మీనాక్షిని తగిలిస్తే వాడికి 2 కొడుకులు, నాకు ఓ కొడుకు కూతురు తగులుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఓ 25 ఏళ్ళు వచ్చాయి. అసలు ట్విస్టు వాడి పిల్లలకి నా పిల్లలకి 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత జరిగింది. వాడికి చెప్పకుండా నేను సిండికేట్ బ్యాంక్లో పీఓ, ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేయడం, నేను సెలెక్ట్ అయ్యి విజయవాడలో పోస్టింగ్ వచ్చిన తర్వాత వాడికి ఈ విషయం చెప్పడం జరిగింది. అంతే వాడు ఎన్టీఆర్, కాంతారావు నటించిన సినిమా అగ్గి మీద గుగ్గిలంలాగా అయిపోయాడు. దరిద్రుడా, మిత్రద్రోహి, ఇలా చేస్తామనుకోలేదురా. నేను నా ప్రాణం అనుకున్నా. అలాంటిది నాకు కనీసం ఓ చిన్న మాట కూడా చెప్పకుండా వేరే జాబ్కి అప్లై చేస్తావా? అప్లై చేయడం, ఉద్యోగం రావడం, విజయవాడలో ఇప్పుడు
పోస్టింగ్ రావడం, 2 రోజుల్లో జాయిన్ అవుతూ నాకు ఇప్పుడు చెప్తావా? సారీరా, నువ్వు ఇంత స్వార్థపడి అనుకోలే. నాకు చెబితే నేను మ్యాథ్స్లోను ఇంగ్లీష్లోను నీకంటే బెటర్ అని, ఆ జాబ్ నేను ఎక్కడ కొట్టేస్తానో అని భయమా? ఓకేరా, కనీసం ఇప్పుడైనా చెప్పావు, కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అంటూ విసవిస వెళ్ళిపోయిన విజయధారి నా మిత్రుడు నాతో మాట్లాడి ఇప్పటికీ 30 ఏళ్ళు అయ్యింది. ఒరేయ్, నీకు నీ తాత ముత్తాతల ఆస్తులు ఉన్నాయిరా, నాకేమున్నాయిరా ఈ ఉద్యోగం తప్ప. పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళ గురించైనా కొంత వెనక్కి వేయాలి కదరా. కొత్త జాబ్లో జీతం కొంచెం ఎక్కువ ఇస్తారని ఆశతో అప్లై చేశా. అదృష్టం బాగుండి వచ్చింది. పొరపాటున నీకు చెప్పలా, అందుకు ఇంతలా బాధపడాలా? నన్ను బాధ పెట్టాలా? ఇదేనారా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అంటే వెళ్ళా. ఏ వాడికైనా పట్టింపు నాకు లేదా అని నేను భీష్మించి కూర్చున్నా. అయినా గుండెలు పిండేంత బాధ. అరే, ఇన్నేళ్ల స్నేహితం ఇలా అయిపోయింది ఏమిటో అని బాధ. నా కూతురు లాస్యకి పెళ్లి కుదిరింది. వెడ్డింగ్ కార్డు తీసుకుని బందరు బయలుదేరే ఆశతో. నా ఆశ నిరాశ కాలేదు. అదే ఆంధ్ర బ్యాంకులో మేనేజర్ హోదాలో ఉన్నాడు. ప్యూన్కి చెప్పా. వాడు లోపలికి వెళ్ళి, సార్ గారు మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు అని చెప్పాడు. లోపలికి వెళ్ళా. ఒక్కసారి నా మొహంకు చూసి, ఎవరండి మీరు, ఏం కావాలి చెప్పండి సార్ అన్నాడు. క్షమించండి సార్, నా పేరు ధనరాజ్. మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తున్నందుకు క్షమించండి సార్. లోగడ ఇక్కడ నా స్నేహితుడు జాబ్ చేసేవాడు. కొన్ని పొరపాట్ల వల్ల నా స్వార్థంతో ఓ అమూల్యమైన స్నేహితుడిని కోల్పోయిన అభాగ్యుడిని సార్. ఎంక్వైరీ చేస్తే వాడు ఇక్కడ బ్రాంచ్ మేనేజర్గా ఉన్నట్టు తెలిసి వాడిని కలిసి వాడిక్కడ బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నాడు అన్న ఆశతో వచ్చాను సార్. కానీ నా ఆశ నిరాశ అయింది సార్. వాడిక్కడ లేడు. చాలా ఆశతో వచ్చి నాకు నిరాశ ఎదురైంది. కానీ సార్, మీరు పెద్దవారు. ఆ స్నేహితుడి స్థానంలో మీరు వచ్చి నా కూతురిపై 2 అక్షంతలు చల్లి ఆశీర్వదిస్తే, నా స్నేహితుడు వచ్చి ఆశీర్వదించాడని సంతృప్తి చెందుతా సార్. ఇదిగోండి సార్, మా అమ్మాయి పెళ్లి శుభలేఖ. నా కోరిక తప్పకుండా నెరవేర్చండి సార్. నా స్నేహితుడే వచ్చి నా కూతుర్ని ఆశీర్వదించాడని చాలా సంతోషిస్తా సార్. ప్లీజ్ సార్, తప్పకుండా వచ్చి 4 అక్షింతలు దాని మీద వేయండి సార్. వస్తా సార్. థ్యాంక్ యూ. పెళ్ళి బ్రహ్మాండంగా చేశాడు. విజయధారి వస్తాడని ఆశతో ధనరాజ్ ఎదురు చూశాడు. నిరాశ ఎదురైంది. మర్నాడు వచ్చిన గిఫ్ట్స్ అన్నీ చూస్తున్నారు. ఓ కవర్ పింక్ కలర్ది కనిపించింది. ఫ్రమ్ విజయధారి అని ఉంది దాని మీద. చకచక చింపి ఓపెన్ చేశాడు ధనరాజు. 10 లక్షల రూపాయల గిఫ్ట్ వచ్చారు. ఓ పెద్ద లెటర్. చకచక తీసి చదవడం మొదలెట్టాడు ధనరాజు. ఒరే వెధవా, నీ మీద నా కోపం ఇంకా పోలేదురా. ఆ రోజు నువ్వు వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వచ్చిన రోజు, ఎవరండి మీరు, ఏం కావాలి సార్ మీకు అని అనడానికి ఎంత అవస్థపడ్డానో నీకు తెలుసురా వెధవా. ఆ తర్వాత నువ్వు చెప్పిందంతా విని నువ్వు వెళ్ళిన తర్వాత 2 గంటలు ఎంత ఏడ్చానో తెలుసురా ఫూల్ నీకు. నాకా 2 కొడుకులు. నీ కూతురు నీ ఇంట్లో కంటే నా ఇంట్లోనే ఎక్కువగా ఉండేదిరా. నా కన్న కూతురులాగా ఉండేది, కన్న కూతురులాగా పెరిగిందిరా. చిన్నప్పుడు ఎప్పుడో చూసేదాన్ని నా లాస్యని. దాని పెళ్ళికి నేనెందుకు రానురా వెధవా. కానీ నీ మొహం చుట్టం నాకు మహాకోపంగా ఉంది. మిత్రద్రోహం చేసావు. ఒక్క మాట నాకు చెప్తే నేను కాదంటానురా.
అందుకేరా, అందుకే నాకు కోపం. పెళ్ళికి వచ్చి కూడా నీకు కనపడకుండా వచ్చేసా. ఆ, అందుకే ఇట్లు నువ్వు వదులుచుకున్న నీ మిత్రుడు విజయధారి. ఒరే పిచ్చి వెదవా, నా పేరు విజయధారి. అంటే ఎవరి పేరో తెలుసా? కర్ణుడు. కర్ణుడి పేరురా. స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడేరా ఈ విజయధారి. మిత్రమా, విజయధారి, నిజంగా నువ్వు కర్ణుడివేరా. కానీ మిత్రమా, ఈ మిత్రద్రోహి చేసిన పనికి ఓ సాయం చేస్తానా? అదేంటంటే, నాకు క్యాన్సర్ 4th స్టేజ్లో ఉంది. మహా అయితే ఓ 10-15 రోజులే నేను ఈ భూమి మీద ఉండేది. అందుకే నా ఈ చిన్న కోరికలు తీర్చరా మిత్రమా. సారీరా, నేనే నిన్ను దూరం చేసుకున్నా. నా కోరికలు తీరుస్తావా? ఒరే, అవి ఏంటంటే కన్నీళ్ళు. మిత్రమా, నీ పోయానని తెలిసి ఏదో విధంగా ఎలాగైనా నీకు తెలిసి నువ్వు కన్నీళ్ళు పెడితే నాకు తెలియవు కదరా మిత్రమా. నీ కన్నీళ్ళని నేను చూడలేనురా. ఆ విషయం చచ్చిపోయినా నాకు తెలీదు కదా. అందుకు నీ కన్నీరు రాకముందే నన్ను ఒకసారి చూడరా మిత్రమా. నాతో మాట్లాడరా. పుష్పగుచ్చాలు తెస్తావు నా పార్థివ శరీరంపై పెట్టడానికి. ఎందుకు మిత్రమా ఆ పుష్పాలు? వాటి వాసన కానీ వాటి స్పర్శ కానీ నాకేమైనా తెలుస్తుందా? అనవసరమైన డబ్బు ఖర్చు. అందుకేరా, నా ఊపిరి పోకముందే నీ కరాచలన స్పర్శ నాకు చాలా ఆనందం మిత్రమా. అందుకేరా, త్వరగా రారా మిత్రమా. నీ పోయిన తర్వాత నా గురించి బ్రహ్మాండంగా నేను అంత మంచివాడిని, ఇంత మంచివాడిని అని మాట్లాడతావు, అందరికీ చెప్తావు. అది కాదు, అది వద్దు మిత్రమా. అది నేను వినలేను కదా. అందుకే నీ బ్రతికుండగానే ఓ 2 నిమిషాలు నా దగ్గర కూర్చుని మాట్లాడు మిత్రమా, ప్లీజ్. ఇంకా మిత్రమా, ఇంకా నువ్వు నేను లేని నోటి గురించి, నువ్వు నాతో గడిపిన రోజుల గురించి, క్షణాల గురించి నాపై సానుభూతి చూపించటం, ఇలాంటివన్నీ నా శవం చూడలేదు కదా మిత్రమా. అందుకే నీ బ్రతికుండగా అవన్నీ నాతో పంచుకో మిత్రమా. నీ సానుభూతి కంటే నువ్వు నాతో వచ్చి ఉన్నావనే అనుభూతి నాకు ఎక్కువ ఆనందం ఇస్తుంది మిత్రమా. ప్లీజ్, ఇంకా కొద్ది రోజులు మాత్రమే. ఏమో, నువ్వు వచ్చి నాపై ప్రేమ కురిపిస్తే, చక్కగా నీ చేత్తో నా తల మీద రాస్తే ఇంకా కొన్నేళ్ళు బతుకుతానేమో అన్న ఆశ. నీకు తెలుసో తెలీదో, తెలిసే ఉంటుందిలే. ఈరోజు కలిసి మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కలుస్తాడో లేదో, మాట్లాడతాడో లేదో, ఏది శాశ్వతం, ఏది నిశ్చలం? బతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం, కష్ట సుఖాలు పంచుకుందాం, ఉన్ననాళ్ళు కలిసిమెలిసి ఉందాం. సో బ్రతికినన్నాళ్ళు పరస్పర సహకారం అందించుకుంటూ ఉందాం. మిత్రమా, నేను చెప్పింది నిజమా కాదా? చెప్పు మిత్రమా. నాకు నీ సాంగత్యం ఇప్పుడే కావాలి మిత్రమా, ఇప్పుడే కావాలి. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ శ్రీహరికృష్ణ.